To all the Mayank brothers and sisters, do not treat the Bhagavad Gita as a book to be kept in the puja room and wrapped in a red cloth. Read it if you are depressed. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేవ తత్ర కా పరిదేవన. కృష్ణుడు మనలాంటి అర్జునుడితో అంటాడు, అర్జున, మనిషి పుట్టే ముందు ఎవరికీ కనిపించడు, పుట్టిన తర్వాత కొంతకాలం మాత్రమే కనిపిస్తాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతాడు. ఇదే జీవితం, ఇదే జీవిత నిజం. అందుకే అర్జున, వచ్చిపోయే దానికి ఏడవకు, నిలిచిపోయే నిజం కోసం ధైర్యంగా ఉండు. ఒక్కసారి చరిత్ర చూసైనా అర్థం చేసుకో మిత్రమా. 1947కు ముందు భారతదేశానికి స్వాతంత్రం కనిపించలేదు, బ్రిటిష్ పాలన మాత్రమే కనిపించింది. అందరూ అనుకున్నారు స్వాతంత్రం అసాధ్యమని. కానీ కొంతకాలం తర్వాత అదే స్వాతంత్రం భారతదేశం ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ పోరాటం చేసిన యోధులు కనిపించరు, కానీ వారు ఇచ్చిన స్వాతంత్రం ఈ రోజుకు కూడా కనిపిస్తుంది. మొదట భారతదేశానికి స్వాతంత్రం కనిపించలేదు, కానీ ఆ కనిపించని ఆశ ఒక రోజు నిజమైంది మిత్రమా. అలాగే ఆత్మ కనిపించదు, కానీ అదే మనిషిని నిలబెడుతుంది, అదే జీవితాన్ని నడిపిస్తుంది. కనిపించకపోయిందని ఆత్మ లేదు అనుకోకు. కనిపించని ఈ ఆత్మే నిజమైన శక్తి అని గుర్తు పెట్టుకో మిత్రమా. హరే కృష్ణ. ఒక్క ప్రశ్న, మనిషిలో నిజంగా శాశ్వతంగా ఉండేది ఏది, శరీరమా ఆత్మ? కామెంట్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్ వల్లే ఇన్ని రోజులు నేను డైలీ కంటిన్యూస్ గా పెడుతున్నాను. ఈ కన్సిస్టెన్సీ అంతా మీ వల్లే వచ్చింది. అందుకే మీరు ఇంకా ఈ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఏ ఒక్క శ్లోకం అర్థం కాకపోయినా నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ప్రతిసారి మీ దగ్గర ఒకటే కోరుకుంటున్నాను, ఈ రీల్ ని రీపోస్ట్ చేయండి. రీపోస్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది చూస్తారు, సేవ్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది చూస్తారు, కామెంట్ చేయడం వల్ల ఇంకా రీచ్ వస్తుంది. ఇంకో 10 మంది, ఇంకొక 20 మంది, 100 మంది అలా చూడడం వల్ల మీలాగే కూడా వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మరొక్కసారి నాతో చెప్పండి హరే కృష్ణ అని.